గత 5 రోజుల నుంచి కూడా తెలుగు ఫిలిం ఛాంబరు, తెలుగు ఫిలిం ఫెడరేషన్ మధ్య వేతనాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నా కూడా అవి ఇంతవరకు కూడా కొలిక్కి రాలేదు. అయితే కొంతమంది ప్రొడ్యూసర్స్ మాత్రం ఫెడరేషన్‌కి కొంత హెల్పింగ్ ఉండటి కొన్ని సినిమాలు కూడా వాళ్ళు చేస్తున్న పరిస్థితి. అంటే 30%కి వాళ్ళ అంగీకరించేసి కొన్ని సినిమాలు కూడా చేస్తున్న పరిస్థితి. కానీ అలా చేస్తున్నటువంటి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఇప్పుడు ఆంక్షలు విధిస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఒక నోటు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏంటంటే తమ అనుమతి లేకుండా ఏ ప్రొడ్యూసర్స్ కూడా సినిమాలు చేయొద్దు. ప్రొడ్యూసర్సే కానీ, స్టూడియో వాళ్ళే కానీ ఎవరికైనా సరే ఫెడరేషన్‌కి ఎటువంటి సహాయ సహకారాలు కూడా అందించంటూ కూడా ఒక నోటిఫికేషన్ కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తూ ఇవ్వటం మాత్రం ఇప్పుడు సంచలనం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు 10 సినిమాల దాకా నడుస్తుంటే కొంతమంది వర్కర్స్‌కు 30%తో షూటింగ్లు చేస్తున్న పరిస్థితిలో వాళ్ళు కొంతవరకు ఉపాధి కూడా జరుగుతున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ 10 దాదాపు మీది ఏదైతే షూటింగ్ జరుగుతున్నాయో అవి ప్రస్తుతం షూటింగ్లు ఆగిపోయే పరిస్థితి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ మొత్తం కూడా ఛాంబర్స్ చెప్పినట్టే వినాలి కాబట్టి అది ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు మన దగ్గర తెలుగు ఫిలిం జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి స్వామి గౌడ్ గారు ఉన్నారు. సార్, ఈ 5 రోజుల ఎఫెక్ట్ ఇలా పడుతున్న సమయంలో కొంతమంది నిర్మాతలు మీకు సహకరిస్తూ సినిమాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ రకంగా ఆదేశాలు జారీ చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా ఇలా నిర్ణయం తీసుకోవడం నిర్మాతలు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మేము నిర్మాతలు దేవుడనే భావించి మేము ముందుకొచ్చి మేము వాళ్ళతో అడగటం జరిగింది. వాళ్ళు చెప్పిన నిబంధనల ప్రకారమే ఎవ్రీ ఇయర్ 10% అన్నారు. ఆ 10%కు 3 సంవత్సరాల తర్వాత 30% అడుగుతున్నాము. ఒకేసారి 30% మేము అడగట్లేదండి. అది చాలా తప్పు. ఎందుకంటే మేము చేసేది నిర్మాతలతోటే ఫైట్, కానీ సమ్మె అని కూడా ఏ రోజు చెప్పలేదు. మరి కార్మికుల కష్టాలను చూసి కొంతమంది నిర్మాతలు ముందుకొచ్చి మీరు అడిగిన 30% ఇచ్చి మేము వేతనాలు చెల్లించి మేము షూటింగ్లు జరుపుతామని చెప్పినప్పుడు మేము వాళ్ళకు సహకరించి ముందుకు పోతున్నాము. మరి అటువంటి సందర్భంలో మిగతా పెద్ద ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కూడా ఇప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుంది. మేము కొండతో ఢీ కొట్టలేము. కాబట్టి కార్మికుల కష్టసుఖాలు ఆలోచించి పెద్ద మనసుతో ముందుకు రావాలని నిర్మాతలను నేను జూనియర్ ఆర్టిస్టు యూనియన్ అధ్యక్షుడు స్వామి గౌడ్ని తెలియజేయుచున్నాను. సార్, మరి ఇప్పుడు మిగతా ఒక 10-15 సినిమాల దాకా నడుస్తున్నాయి 30%తో. వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ ఆదేశాలు ఇవ్వడంతో వాళ్ళు కూడా షూటింగ్ ఆఫ్ చేస్తే పరిస్థితి ఏంటి? జూనియర్ ఆర్టిస్టులు కానీ మిగతా వాళ్ళ పరిస్థితి? ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు జూనియర్ ఆర్టిస్టులు. ఎందుకంటే షూటింగ్ జరిగితేనే రెక్కాడితే డొక్కాడదన్న పరిస్థితిలో ఉన్న జూనియర్ ఆర్టిస్టులు మరి పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు చేయకుండా జూనియర్ ఆర్టిస్టుల విషయంలో చెప్పాలంటే సంవత్సరానికి 100 రూపాయలు అడుగుతున్నామండి మా వేతనాల నుండి. ఒక్కసారి పెద్ద మనసుతో నిర్మాతలు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. బి గ్రేడ్ 950 అండి. ఏజెంట్ కమిషన్ 246 పోతే వాళ్ళకు వచ్చేది 810 అండి. అలాగే 816 బి గ్రేడ్. ఏజెంట్ కమిషన్ 196 పోతే జూనియర్ ఆర్టిస్టులకు వచ్చేది 650. మరి జూనియర్ ఆర్టిస్టులు నెలలో ఎన్ని రోజులు షూటింగ్ చేస్తారో ఒక్కసారి పెద్ద మనసుతో మీరు ఆలోచించాలని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా. సో మరి ఇప్పుడు ఈ ఆదేశాలు ఇలా జారీ చేసింది కదా, మీరేం చేయబోతున్నారు? తదుపరి ఏం చేయబోతున్నారు మీ ఫెడరేషన్ కానీ జూనియర్ ఆర్టిస్టు యూనియన్స్కి సంబంధించి? ఎందుకంటే జూనియర్ ఆర్టిస్టులు ఏ రోజు వేతనాలు వస్తే ఆ రోజే వాళ్ళకి ఉపాధి కాబట్టి ఇప్పుడు దాదాపు 5 రోజుల నుంచి వాళ్ళకి ఫుడ్ లేని పరిస్థితి ఉంది. సో ఏం చేయబోతున్నారు? చెప్పాలంటే ఇప్పుడు జనవరి నుండి జూన్ జూలై వరకు రాని పేమెంట్లు కూడా చాలా ఉన్నాయి. పేమెంట్ చాలా చెల్లించని వాళ్ళు నిర్మాతలు చాలామంది ఉన్నారు. ఆ లిస్ట్ కూడా ఈరోజు ఫెడరేషన్ ద్వారా నిర్మాత మండలి కూడా చేయాలని అనుకున్నాము. ఎందుకంటే నెలల తరబడి డైలీ వేజెస్ అన్నారు. డైలీ వేజెస్ అన్న తర్వాత కూడా నిర్మాతలు ఇవ్వట్లేదని ప్రొడ్యూసర్ మధ్యన మా మధ్యన మీడియేటర్ ఏజెంట్ ఉన్నాడు. ఆ ఏజెంట్లు నిర్మాత ఇవ్వలేదని చెప్తున్నారు. రోజు కాలయాపన చేస్తున్నారు. మేము నిర్మాత శ్రేయస్సు కోరి ప్రతిరోజు మా కార్మికులను డిస్టర్బెన్స్ చేయొద్దు. కార్మికుల ఉపాధి కూడా పోతుంది. నిర్మాత కొన్ని కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. తప్పనిసరిగా వాళ్ళకు సహకరించాలని మేము పెద్ద మనసుతో ముందుకెళ్తున్నాము. నిర్మాతలు కూడా కార్మికులను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా
కార్మికులకు పెద్ద మనసు ఆలోచించి మేము అడిగిన వేతనాలకు స్పందించి ముందుకొస్తారని నేను ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు ఏ కంపెనీలు మీకు డబ్బులు ఇవ్వాలి సార్? అంటే సినిమా షూటింగ్లు అయిపోయి రిలీజ్ అయినా కూడా ఇంతవరకు మీకు అమౌంట్ రాలేదని చెప్తున్నారు కదా? చాలా ఉన్నాయండి, పెద్ద పెద్ద సినిమాలున్నాయి. 14 రీల్స్దే మేము చూసుకుంటే చాలా ఉన్నాయండి. దానివల్ల ఒక ఏజెంటు ఇప్పటివరకు కూడా ఆఫీస్కి రాక ఇక్కడ ఉన్న ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోయి రోడ్ల మీద తాగి పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడు. ఇంకా 2-3 ఏజెంట్లు కూడా ఈ భయానికి పేమెంట్ అడుగుతామని చెప్పి భయానికి కూడా ఆఫీస్ దగ్గరకు వస్తలేరు. వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఈ నిర్మాత పేరు చెప్తలేరు. మేము అడగాలన్నా చేయాలన్నా అంటే లేదన్నా వద్దు, నెక్స్ట్ మాకు సినిమా ఇయ్యరు, మా కడుపు కొడతారు, మాకు సినిమాలు ఇవ్వరని వాళ్ళు బాధపడుతున్నారు. ఆ సందర్భంగా మీ ద్వారా మేము తెలియజేసేది ఏమంటే, నిర్మాతలు ఏ రోజు ఆ పేమెంట్ ఆ రోజు జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్కి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తే కార్మికులు కష్టసుఖాలు లేకుండా బ్రతుకుతారని, నేను సుఖ సంతోషాలతో ఉంటారని మీ ద్వారా వాళ్ళకు మళ్ళీ తెలియజేస్తున్నాను. ఓకే అండి, ఇది మొత్తానికి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేసినటువంటి ఆదేశాలు ప్రొడ్యూసర్స్కి. దీనివల్ల ఇప్పుడు జరిగే షూటింగ్స్ కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి తమకు ఇబ్బంది అంటున్నారు. సో 30% దాంతోపాటు త్వరగా షూటింగ్లు కూడా స్టార్ట్ చేసుకునే విధంగా మొత్తం కూడా ప్రొడ్యూసర్స్ కూడా పెద్ద మనసుతో ముందుకు రావాలని కూడా కోరుతున్నారు. తెలుగు ఫిలిం జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి స్వామి గౌడ్ గారు. ప్రస్తుతం అయితే మన ఇండస్ట్రీ మొత్తం కూడా ఇప్పుడు గత 5 రోజుల నుంచి మాత్రం మొత్తం చాలా వరకు కూడా ఇటు షూటింగ్ లేక చాలా ఇబ్బంది అయితే పడుతున్న పరిస్థితి అయితే మనం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. కెమెరామెన్ పాషతో వెంకట్, 10 TV.